మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం నాగినేనిపల్లి గ్రామం. నాగినేనిపల్లి గ్రామంలో జనరల్ మహిళకు ఈ సర్పంచ్ గా కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి జనరల్ మహిళగా రామిడి జంగారెడ్డి రాములమ్మ గారు బరిలో ఉంటున్నారు. ఇప్పటికే రామిడి జంగారెడ్డి రాములమ్మ గారు గ్రామానికి సంబంధించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మనం చూస్తున్నాం ఈ వికలాంగులకు సంబంధించి ఈ ఇల్లు కూడా రామిడి జంగారెడ్డి రాములమ్మ వాళ్ళే కట్టించినటువంటి ఇల్లు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు విద్య వైద్య సంక్షేమం వైపు దూసుకెళ్తాము, ఒక్కసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ గ్రామానికి సేవ చేస్తానని చెప్తున్నారు. ఎందుకంటే అలా జంగారెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఇక్కడే పక్కన ఉన్నటువంటి శ్రవణ్ యూత్ కాంగ్రెస్ సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. మరి రాములమ్మ గారికి ఒకసారి అవకాశం ఇస్తే ఎన్నో కార్యక్రమాలు చేస్తాను, గ్రామ అభివృద్ధికి తోడ్పడతాను, ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పి రాములమ్మ కోరుతుంది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈసారి జంగారెడ్డి రాములమ్మనే గెలిపించుకుంటాము, ఎందుకంటే ఏ పనున్నా కూడా వాళ్ళు మాకు చేసి పెడుతుంటారు, ఎప్పటికైనా ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు పనిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసి పెడతారని వాళ్ళు కూడా చెప్పినటువంటి విషయం. ఒకసారి రాములమ్మ గారు మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి అమ్మా, అసలు గ్రామంలో మీరు ఎలాంటి అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు? మీరు ప్రజలకు ఎలాంటి హామీ? ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాము సర్పంచ్ గారు. గ్రామంలో మీరు ఏమేమి చేశారు ఇప్పటి వరకు? ఇప్పుడు ఇల్లు కట్టిస్తున్నాము, ఇప్పుడు కూడా కట్టిస్తాం, అవకాశం ఉందని ఇంకా కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే గారు సహకరిస్తున్నాడు, మాకు మేము చేపిస్తాము అని చెప్తున్నామండి. ఒకసారి రాములమ్మ వారి భర్త జంగారెడ్డి గారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా గ్రామంలో సుపరిచితుడు, ప్రతి ఒక్కరికి సేవ చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. ఒకసారి జంగారెడ్డి గారిని కూడా మాట్లాడితే. జంగారెడ్డి గారు చెప్పండి, నిజంగా మీ భార్యకి ఈసారి అవకాశం వచ్చింది, మహిళను నిలబెట్టారు, మీరు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఈసారి మరి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, బీర్లే గారి సహకారంతో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? ఎమ్మెల్యే గారి సహకారంతో నాగినేనిపల్లి గ్రామంలో అన్నగారు బీర్లయ్య అన్నగారి సహకారంతోనే మాకు టికెట్ రావడం జరిగింది. అన్నగారి ఆశీస్సులు తన విన్నట్టు మాకు 24 గంటలు అన్నగారి ఆశీస్సులతోనే మేము ముందుకెళ్తున్నాం. ఆయన అన్నగారు చెప్పిన అడుగుజాడల్లో నడుచుకుంటూ నీ గ్రామానికి ఏం కావాలి, నేను ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను, నువ్వు గ్రామంలో ఉండి ప్రతిరోజు పేద ప్రజల బడుగు బలహీన వర్గాలకు నువ్వు ఎన్నాంటూ ఉండి నీ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నువ్వు ముందంచెలో ఉండాలని నన్ను ప్రతిసారి 2 సంవత్సరాల సంది తన గెలిచిన రోజు నుంచి నన్ను ఏమంటే, నేను ఎప్పుడన్నా ఎమ్మెల్యే గారి దగ్గరికి పని పోయినా అన్నా నేను నా ఫోన్లో చేసి పెడతా గానీ నీ గ్రామంలో ఏమేమి కావాలన్నా చూసుకొని నువ్వు అక్కడనే ఉండి పని చేసుకో అన్నా, నీకు ఏదైనా అవకాశం వస్తే నీ గ్రామానికి అవకాశం వస్తుంది కాబట్టి నువ్వు అక్కడ ఉండే పని చేయమని నాకు ఎప్పుడు చెప్పే వ్యక్తి. గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, నిజంగా గ్రామము అభివృద్ధి కుంటుపడిందని చెప్పొచ్చు. రోడ్లు సరిగా లేనటువంటి పరిస్థితి, అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ లేనటువంటి పరిస్థితి, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేవు. మరి ఇన్ని సమస్యలను మీరు గుర్తించారా? వారికి ఎలాంటి మీరు భరోసా ఇస్తున్నారు? ఈ గ్రామ ప్రజలకు మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తారు? ముందుగా మా గ్రామంలో 10 సంవత్సరాల సంది సబ్స్టేషన్ వచ్చిందంటారు, ఎక్కడ స్థలం చూపియక కుంటుబాటు ఉన్నది. దానివల్ల మేము ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ సర్వే నెంబర్ 1లో సబ్స్టేషన్ కు స్థలాన్ని మేము ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్టీఓ గారు అందరి సహకారంతో మేము ఒక స్థలాన్ని చూపించడం జరిగింది. మా గ్రామానికి రైతులు చాలా మంది 56-60 ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి మా గ్రామంలో. 3 ఊర్లు ఇక్కడ ఫీడర్ దూరం ఉంది, బొమ్మల రామారం నుంచి ఆజిపూర్ ఫీడర్ మాకు బాగా ఇబ్బంది ఉందని చెప్తే తన ఎన్ని పనులున్నా వచ్చి నాగినేనిపల్లి గ్రామంలో సబ్స్టేషన్ కు మన శంకుస్థాపన చేశారు. డ్రైనేజ్ వల్ల పట్ట పొలాలకు పోతున్నాయని ప్రతి సంవత్సరము ఇబ్బంది జరిగి ప్రతిరోజు కొట్టాట గొడవలకు తారితీస్తుంది. కాబట్టి మీ వంతు సహకారంతో కలెక్టర్ గారితో మాట్లాడి ఎస్డిఎఫ్ లో మీరు 1 కోటి రూపాయలు పెడితే ఇక్కడ నుండి ఈ గ్రామం నుండి మొత్తం సమస్య పోయి ఎక్కడన్నా కుంటనా లేకుండా బోరంబోకు అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నా కూడా అక్కడ తీసుకుపోయి ఈ డ్రైనేజ్ వ్యవస్థని పూర్తిగా నిర్మూలించాలని తను కోరినాము. అన్నగారు ఎక్కడే మాకు స్పందించి, అన్నా నేనున్నా, నీకెందుకు, నా సొంత గ్రామం సైదాపురం అయినా నాగినేనిపల్లికి నేను ఏ పనైనా చేస్తాను ముందుకొచ్చి తన హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మా దగ్గర ఇక్కడ పక్కకే ఉన్న మా ఊరుకు 2 చెరువులు ఉంటాయి, తమ్మినో చెరువు, ఊర చెరువు 10 సంవత్సరాల క్రితం నుంచి అక్కడ నీళ్లు ఉండలేము, వాన కొట్టినప్పుడు నీళ్లు ఉంటాయి. ఆ తర్వాత జనవరి వరకు ఒక సుక్క నీళ్లు ఉంటాయి, తీయకున్నా కూడా అవే వెళ్ళిపోతాయి, చేడబోయింది చెరువు. దాని మీద కూడా మేము అన్నగారిని అడిగాము, ఈ సమస్యను కూడా పరిష్కరిస్తాను అని హామీ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏం చెప్పినాము, అన్నా మా స్కూలు ఇక్కడ 10th క్లాస్ వరకు ఉన్నది, 5th క్లాస్ వరకు ఏమో ప్రైమరీ స్కూల్ ఏమో రోడ్డు మీద ఉన్నది,
హై స్కూల్ ఏమో అక్కడ జంగల్లో ఉన్నది కాబట్టి చెరువు కట్ట మీకు పోవాలి. వాన కొట్టినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు పిల్లలు చిన్న ఇబ్బంది పడుకుంటా అక్కడ ఎవరు తోలిస్తలేరు. అందరు పైసలు ఉన్నా లేకున్నా ప్రైవేట్ స్కూల్కే ఒక 8 బస్సులు వచ్చి తీసుకుపోతుర్రు. ఆ స్కూల్ కూడా చాలా ఇబ్బంది ఉందని చెప్పాము మేము. అన్నా మీరు గెలిచిన వెంటనే నేను ఆ స్కూల్ ను కూడా తీసుకొచ్చి నాగినేనిపల్లి ఇక్కడ స్థలం ఉన్నది, పాతది శిథిల వ్యవస్థలో ఉన్న బ్యాంకును తీసేసి ఇక్కడనే నేను స్కూల్ నిర్మిస్తాను హామీ ఇవ్వడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతుంది. సంక్షేమ కార్యక్రమాలు 6 గ్యారెంటీలు కావచ్చు, వివిధ కార్యక్రమాల అమలు కార్యక్రమం అయితే వేగవంతంగా జరుగుతుంది. మరి మీ గ్రామంలో ఎంతమందికి ఇందిరమ్మ గృహాలు ఇచ్చే అవకాశం ఉంది? రేషన్ కార్డులు ఎంతమందికి ఇచ్చారు? అదే విధంగా ఇంకా మహిళా శక్తి సంబంధించి ఎంతమందికి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది? ఇంకా ఏమేమి కార్యక్రమాలు పేద ప్రజల కోసం మీరు తీసుకుంటారు? ఇప్పటి వరకు నాగినేనిపల్లి గ్రామంలో 160 నుండి 170, 180 రేషన్ కార్డులు వచ్చాయి. మేము ముందుండి కలెక్టర్తో మాట ఎమ్మెల్యే గారు మాకు స్ఫూర్తినిచ్చాడు. మా బొమ్మల రామవరం మండలంలో నాగినేనిపల్లి గ్రామంలో గ్రామ సభ పెట్టి ఇక్కడ ఇండ్లు కానీ రేషన్ కార్డులకు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఏ గవర్నమెంట్ ఉన్నా దాని మీద ఏమి చెప్పి మాకు స్పందించుండు. అన్న గ్రామ సభ మా దగ్గరనే పెట్టమని చెప్పిన నేను. ఎందుకంటే ఇక్కడ రేషన్ కార్డులు లేని వాళ్ళు, ఇప్పుడు రేషన్ కార్డులో యాడ్ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్న మాకు కావాలని అడిగినాము. అడిగితే బొమ్మల రామవరం మండలంలో నాగినేనిపల్లి గ్రామ సభ పెట్టి మాకు ఒకటే చెప్పిండు, ఇక్కడ నిరుపేదలు ఎవ్వరున్నా సరే వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలంటే అన్న చెప్పిన సూచన ప్రకారం 180 వరకు రేషన్ కార్డులు వచ్చినాయి. ఇందిరమ్మ ఇండ్లు మాకు ఎన్ని కావాలని అడిగాడు. అన్న మాకు 50 ఇండ్లు కావాలని అడిగినాము. మొదటి ఫేజ్ లో 25 ఇండ్లు ఇచ్చిండు. ఇప్పుడు ఒక 50 ఇండ్లు మళ్ళా తన వంతు ఇస్తాను మాకు హామీ ఇవ్వడం జరిగింది. 25 ఇండ్లు వచ్చాయి అంటున్నారు. అదే విధంగా మీరు కూడా సొంతంగా వికలాంగులకు అదే విధంగా ఒక 2 ఇండ్లు కట్టించారని చెప్పి గ్రామంలో చెప్తున్నారు. నిజంగా మీరు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఎందుకంటే పేద ప్రజల కోసం 2 ఇండ్లు కట్టించారు. నిజంగా ఆ సంతోషం మీకు ఎలా అనిపిస్తుంది? సొంత ఇంటి కల నాగినేనిపల్లి గ్రామంలో సొంత ఇల్లు ఉంటే ఆ నిరుపేదలకు ఎంత మంచి ఆనందంతో ఉంటారు. కాబట్టి ఇక్కడ నిరుపేదలైన కొట్టెముక్కల రాజమ్మ తన ఎవరున్నా కూడా ఆమెను ఎవరు పట్టించుకోక 10 సంవత్సరాలు ఇక్కడ వికలాంగుడు బాలాచారి వాళ్ళ మన్మడు ఉంటాడు. వీళ్ళని ఎవరు అజ్జేయకుంటే కూడా మేము ముందుకొచ్చి తనకు ఇల్లు కట్టేయడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని నేను పూర్తి చేసి మొన్న ఎమ్మెల్యే గారి తోలుకొచ్చి ప్రవేశం చేయించిన. అన్న ఇంకొకటి చిక్క సరోజన ఆయన కొంచెము గుట్ట మీద ఉంటుంది వాళ్ళ గుడిసె. ఆ గుడిసె ఉంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఇప్పటికో 40 సంవత్సరాల సంఘాల గుట్ట మీదనే ఉండాలి. ఇంటికి రోడ్డు ఉంటది, కరెంట్ ఉండదు, ఏది ఉంటది. ఈ రోజు ఎమ్మెల్యే గారు వచ్చినాక మాకు ఒకటే చెప్పిండు, నిజంగా నిరుపేద వాళ్ళు ఉంటే వాళ్ళకే ఇల్లు ఇవ్వాలని చెప్పిండు. మాకు కరెంటు పోల్ వేయించి వైర్ కరెంటు కూడా గుంజిపించిన ఇల్లు కూడా పూర్తి చేసి అమ్మ పూర్తి అయిందని చెప్తే గృహప్రవేశం అక్కడ కూడా చేపించింది. మళ్ళా సెకండ్ ఫేజ్ లో కూడా నాగినేనిపల్లి గ్రామంలో ఎవరన్నా కట్టుకోలేని పరిస్థితులు ఉంటే ఇప్పటికి ఒక 7-8 మంది నా దగ్గరికి వచ్చి అయ్యా మాకు అక్కడ వాళ్ళకి కట్టించిన మాకు కూడా కట్టియమంటే అమ్మ ఎలక్షన్ తర్వాత నన్ను సర్పంచ్ గా మీరు గెలిపిస్తే ఎమ్మెల్యే గారి సహకారంతో ఏది ఉన్నా నేనున్నా అని చెప్పి నాకు ప్రతిరోజు నేను అన్నగారికి అటాచ్ ఉన్నా కాబట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఇంకా ఎన్ని ఇండ్లు అయినా కావాలని నాకు మొన్న పాదయాత్ర మేమిద్దరం అక్కడికి ఇక్కడ వస్తుండే చెప్పి నాకు అన్న ఖాళీ ప్లాట్లు ఇండ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటా, నువ్వు పూర్తి హామీ అన్నా, నీ తరపున నేనున్నా. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ప్రజాపాలనలో మన నాగినేనిపల్లి గ్రామంలో ఏది లేకుండా చేయడానికి నీకు నీ ఎమ్మంత ఉంటా, నీకు ఏది కావాలన్నా చేస్తా, నువ్వు గెలిచిరా నీ గ్రామానికి ఏమి కావాలో ఇస్తాను పూర్తి హామీ ఇవ్వడం జరిగింది. కల్పన వెంకటేష్. నేను 2013 నుంచి 2018 వరకు మా గ్రామానికి సర్పంచ్ గా సేవ చేయడానికి ముందుకొచ్చాను. ఈ గ్రామ ప్రజలు అందరూ ఆదరించి నన్ను గెలిపించారు. అదే విధంగా ఈ ప్రజాప్రభుత్వంలో కూడా మా అక్కని గెలిపించాలని మా ప్రజలకు కోరుతున్నాను. నా పేరు కల్పన. నేను కాంగ్రెస్ నుంచి 3వ వార్డుకు ఉన్నా. నాకు అవకాశం ఇచ్చిరు. ఇప్పుడు మంచిగా జరగాలని కోరుకుంటున్నా. మా రామలక్కని గెలిపియాలని కోరుకుంటున్నా. నేను సేవ చేసేందుకు రెడీగా ఉన్నాము. ఏవైనా అవకాశం అన్ని చేపిస్తాము. మాకు ఇల్లు లేకుంటే ఎట్లా నాకు ఇల్లు అంటే వచ్చింది మరి కట్టిస్తా అని కట్టించిండు. నిలబడి పటేలు జంగారెడ్డి పటేలు నిలబడి కట్టించిండు. ఈ కాళ్ళు లేని పిల్లగాన్ని రేకుల అట్లా ఇట్లా వంతదని కట్టించిండు. ఒక రూమ్ రేకులు వేసుకుంటే పలిపోయిన ఇల్లుండే ఆ జాగల కట్టించిండు. ఉన్నాం నాయన. ఇక చేస్తాము. వేయకుంటే ఎట్లా? అన్నం పెట్టిన వాళ్ళని సున్నం పెట్టితే తప్పు కదా, చేస్తాము. చూస్తున్నాం రామిడి జంగారెడ్డి రాములమ్మ
ఇద్దరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వ విప్ బి లైలే గారి సహకారంతో ఏ పని ఉన్నా చేపిస్తాను, ఒక్క అవకాశం ఇవ్వండి. ఎందుకంటే విద్యుత్ సబ్స్టేషనే కావచ్చు, గ్రామంలో నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలే కావచ్చు, రోడ్లే కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థే కావచ్చు, ఇవన్నీ కూడా చేసి చూపిస్తాను, ఒక అవకాశం ఇవ్వమంటున్నారు. అదేవిధంగా ఎందుకంటే రామిడి జంగారెడ్డి కొడుకు శ్రవణ్ కూడా యూత్ కాంగ్రెస్ లో తిరుగుతుంటాడు, ఎంపీ గారికి కూడా చాలా దగ్గర ఉంటుంటాడు. ఎంపీ ఎమ్మెల్యే సహకారంతో ఏ పనైనా చేస్తాను, నాగినేనిపల్లి అభివృద్ధి అనేది కుంటుపడింది, ఈ అభివృద్ధిలో దూసుకుపోయే విధంగా అవకాశం ఇవ్వండి, చేపిస్తా అని చెప్పి మనతో చెప్పినట్టు విషయం. మొత్తానికి రామిడి జంగారెడ్డి రాములమ్మ మాత్రం ఉత్సాహంగా ఉన్నారు. ఈసారి మాత్రం గెలిపిస్తే ఐలే గారి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్తారని చెప్తున్నారు. ఇది ఇక్కడ కెమెరా గురునాథ్ తో శరత్, నాగినేనిపల్లి.